ఈ ఏడాది అటు తమిళ ఇండస్ట్రీలోనూ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం డ్రాగన్. తెలుగులో ఈ సినిమాని ది రిటర్న్ ఆఫ్ డ్రాగన్ అనే పేరుతో విడుదల చేశారు. 2 భాషల్లోనూ ఈ సినిమాకి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్స్ లో ఆడియన్స్ ఈ సినిమాని ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. యూత్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది ఈ చిత్రం. విడుదలై విజయవంతంగా వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు రాబట్టింది. ఈ వీకెండ్ తో 100 కోట్ల రూపాయల మార్కును కూడా అందుకోబోతోంది ఈ సినిమా. అయితే ఈ క్రేజీ బ్లాక్ బస్టర్ ని ముందుగా మన టాలీవుడ్ ఒక హీరోతో చేద్దాం అనుకున్నారట. ఆ హీరో మరెవరూ కాదు, విజయ్ దేవరకొండ. యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న విజయ్ ఈ సినిమా చేస్తే పాన్ ఇండియా లెవెల్లో రీసౌండ్ వచ్చే రేంజ్ లో బ్లాక్ బస్టర్ అవుతుంది అని డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు భావించారట. ఆ నమ్మకంతో విజయ్ దేవరకొండకు వెళ్లి ఈ స్టోరీ వినిపించగా ఆయనకు చాలా బాగా నచ్చింది. కానీ ప్రజెంట్ తన ఫోకస్ మొత్తం పెద్ద సినిమాపై ఉందని, కొన్ని రోజుల తర్వాత ఈ సినిమాని చేద్దామని అనుకున్నారట. కానీ అందుకు అశ్వత్ ఒప్పుకోలేదు. విజయ్ దేవరకొండ కాకపోతే అతని దృష్టిలో ధనుష్, ప్రదీప్ రంగనాథన్ ఉన్నారు. ధనుష్ ఫుల్ బిజీగా ఉండడంతో అశ్వత్ ప్రదీప్ ని కలిసి స్టోరీ వినిపించగా ఆయనకు తెగ నచ్చేసింది. వెంటనే సినిమా సెట్స్ మీదకెళ్లింది. ఇక ఆ తర్వాత ఫలితాన్ని మనమంతా చూస్తున్నాం. వరుసగా డిజాస్టర్ ఫ్లాప్ ని ఎదుర్కొంటూ సంక్షోభంలో పడిన తమిళ సినీ పరిశ్రమకి ఈ సినిమా కొత్త ఊపిరి పోసింది. ఈ సినిమాని విజయ్ దేవరకొండ ఒప్పుకుని చేసుంటే ఖచ్చితంగా మరో గీతా గోవిందం అయ్యేది. కానీ ఎందుకో ఆయన తన వయసుకు తగిన పాత్ర అయినప్పటికీ మిస్ చేసుకున్నాడు. ప్రజెంట్ ఆయన గౌతమ్ తిరునూరితో కింగ్డమ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి టీజర్ కూడా విడుదల చేయగా దానికి ఫ్యాన్స్ నుండి యావరేజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా హిట్ అయితే విజయ్ దేవరకొండ డ్రాగన్ ని మిస్ చేసుకున్న ఫ్యాన్స్ ఫీల్ అయ్యేవారు కాదేమో. కానీ ఫ్లాప్ అయితే మాత్రం ఫ్యాన్స్ చాలా తీవ్రంగా నిరాశకు గురయ్యే అవకాశం కూడా ఉంది.